మనకు మస్తాన్ రావు గారు కూడా ఈరోజు అనలిస్ట్గా మనతో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఏదైతే మనదో ప్రసాద్ గారితో మొదలు పెడదాం. ప్రసాద్ గారు ఒక చార్టర్డ్ అనలిస్ట్ కూడా ఉన్నారు, చాలా పెద్దగా చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. ఈ విషయంపై సార్ మీ అభిప్రాయం ఏమున్నది సార్? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తమిళనాడు రాజకీయంలో రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఎలా వీళ్ళు ఈ రాజకీయ పరంగా ఈ త్రిభాష దానికి సంబంధించి కానీ లేక డీలిమిటేషన్ కానీ ఎలా వాడుకోబోతున్నారు సార్? ముందుగా ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను ఒక అనలిస్ట్ గా మీకు కూడా నమస్తే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిబేట్ లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ ప్రిపరేషన్ కి మనం 2009 నుంచి కనుక మీరు రాజ్యాంగం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజారాజ్యం, 2014లో జనసేన, ఇట్లా ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకతని తర్వాత ప్రభుత్వం ఉన్న గడ్డు కాలాన్ని ఒకళ్ళు పరిరక్షించడానికి ప్రతిసారి ఒక ప్రాంతీయ పార్టీ అత్యుత్సాహంతోనూ అత్యావేశంతోనూ ఆవిర్భవిస్తుంటాయి. అదే విజయన్ గారి పార్టీ ఈసారి. దీనికి ముఖ చిత్రాన్ని ఆద్యంతం గమనిస్తే రజనీకాంత్ గారు ధైర్యం చాలక పార్టీ పెట్టక ఇంట్లో కూర్చున్నాడు. అలాగే ఒక జాతీయ స్థాయిలో అత్యంత పురస్కారాలు అందుకున్న ఓ మహానటుడైన కమల్ హాసన్ గారు కూడా ప్రాణాలకు దిగించి పార్టీ పెట్టి తట్టబట్ట సర్దుకొని ఇంట్లో ఎలా కూర్చున్నారో చూసాం. నాకు తెలిసి వీళ్ళిద్దరికన్నా అంత పెద్ద తీసిమార్గాని అయితే విజయన్ గారు కాదు, కానీ ఒక మంచి బ్యాకప్ ఉండి చాలా మంచి ఫాలోయింగ్ ఉన్న ఒక స్టాల్ వర్డ్ అయిన ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఒప్పుకోవాలా. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, ఇవాళ ఉన్న అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఒక పార్టీ మనుగడకి ఎప్పుడైతే ముప్పు వస్తుందో దాన్ని యాంటీ గమనించాను, దాన్ని పరిరక్షించడానికి ఇలాంటి ప్లాంటెడ్ పార్టీస్ తో చేస్తున్న గిమ్మిక్స్. సో ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ముఖ చిత్రంలో తమిళనాడు ఉన్న ఒక ఐడెంటిటీ ఏంటంటే రాష్ట్రానికి నిజంగా ఏమైనా కష్టం వస్తే వాళ్ళ అపోజిషన్ పార్టీలు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద వస్తాయి, రూలింగ్ పార్టీలు ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్. సో అట్లా ఇవాళ ఈ పార్టీలు 4, 5, 10 మంది మోకాలు పెట్టినా అక్కడ మనం ఆయన కెప్టెన్ విజయ్, తర్వాత శరత్ కుమార్, ఈ నిన్న మొన్న చేతులు కాల్చుకున్న కమల్ హాసన్, నాకు అస్సలు నాతో కాదురా బాబు ఎందుకు వచ్చిన బాధ, ఏదో రామకృష్ణ అనుకుని సినిమాలు చేసుకుంటాను, రజనీకాంత్, ఇలాంటివన్నీ చూసాం. నాకు తెలిసి సదరన్ స్టేట్స్ లో ఫిల్మ్ స్టార్స్ తో రాజకీయాలు అన్నవి ఒక రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, కరుణానిధితో సమాప్తం. ఇంకెవడన్నా ముఖ చిత్రానికి నేను సినిమా యాక్టర్ మిమ్మల్ని ఉద్ధరించి ఊళ్ళు వెళ్తాను, మేము తీసి మార్కాలను అనుకుని పార్టీలు పెడితే మాత్రం ఎందుకు పనికిరారు. మహా అయితే వాళ్ళ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని ఒక అపోహ. అది మొన్న కమల్ హాసన్ గారు కూడా దాన్ని క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చేసారు, ఇంక మాతో ఎయిట్ కాదని. అయినా సరే విజయన్ గారు ఈసారి చేతులు కాల్చుకుంటున్నారంటే ఎవరో ఇతన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తే కార్యం చాల్చడానికి వచ్చిన ఒక పార్టీ కింద అభివర్ణించాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సదరన్ స్టేట్స్ లో డీలిమిటేషన్, ఇప్పుడు డీలిమిటేషన్ కి ఒక చిన్న కథ చెప్పాలి. మనం సాధారణంగా ట్యాక్సులు కడతాం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి సామాన్య మానవుడు జీవన సరళి నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి సదరన్ స్టేట్స్ లో మనం ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ కట్టే డబ్బులు 100 రూపాయలు